సో కమింగ్ టు అల్లూరు జిల్లా. సో అల్లూరు జిల్లా అనేది చాలా అందమైన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్‌లోని టూరిజం వైపు చాలా దూసుకెళ్తున్న ప్రాంతం. అది ఒక ఎత్తైతే జిల్లాలు విభజించిన తర్వాత, జిల్లా ఫార్మ్ అయిన తర్వాత అల్లూరు జిల్లా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మీరు నమ్ముతున్నారా? అసల డెవలప్‌మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా ఎక్కడైనా? అంటే అభివృద్ధి విషయంలో హ్మ్. గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యం జరిగిందనే మాట వాస్తవం. హ్మ్. గత వైసీపీ హయాంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం ఏంటంటే 95 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి రోడ్లు మాత్రమే వేయగలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. హ్మ్. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1½ ఇయర్ కాలంలోనే 1050 కోట్లతో అనేక లింక్ రోడ్ల నిర్మాణం చేసి ఇక్కడ ఏజెన్సీలో హ్మ్. ఈ డోలి రహిత సమాజం తీసుకురావడానికి అవును. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్మ్. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ అవునవును. మరి లింక్ రోడ్ల సదుపాయం తీసుకొచ్చిన దాంట్లో ఈరోజు ఏజెన్సీలో సమూలమైన మార్పులు రావడమే కాకుండా దేశంలోనే #1 స్థానాన్ని సంపాదించినటువంటి ప్రయత్నం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అవునవును. ఆ డోలి రహిత సమాజాన్ని తీసుకురావడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 257 రోడ్లు రాష్ట్రంలో శాంక్షన్ అయితే కేవలం ఒక అల్లూరు జిల్లాకే 150 రోడ్లు ఇస్తూ వాటికి 10,050 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు మాత్రమే అవునవును. కేటాయించి మరి విస్తృతమైనటువంటి రోడ్ల నిర్మాణం చేపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అదే. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ లేని విధంగా అల్లూరు జిల్లా ప్రాంతం అరకు గాని, పాడేరు గాని అనేక పర్యటనలు చేస్తున్నారు. అంటే 1, 2 సార్లు కాదు వస్తూనే ఉన్నారు. ఇంతలా రావడానికి గల కారణాలేంటి? అంటే భవిష్యత్తు కార్యాచరణను ప్లాన్ చేశారా? ఇట్లా 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా ఎగిరేయాలని ఏదైనా పెట్టుకున్నారా? గోల్ లాంటిది ఏమన్నా అట్లది? అంటే మంచి మాట అడిగారు మీరు. ఇక్కడ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. హ్మ్. గిరిజన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యేలు ఉదాహరణకు ఈరోజు అవును. అరకు పాడేరు ఎమ్మెల్యేలు మనం ఉదాహరణకు తీసుకుందాం. వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా! వైసీపీ వాళ్ళే ఖచ్చితంగా. హ్మ్. వాళ్ళకి ప్రజల మీద మమకారం కానీ హ్మ్. లేదంటే రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం కానీ లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హ్మ్. కారణం ఏంటంటే గడిచిన సంవత్సర కాలంలో ఈ రోజు దాకా కూడా వాళ్ళ అసెంబ్లీ చట్టసభలకి వెళ్లకుండా తప్పించు తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హ్మ్. అది కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఏ రోజు ఎక్కడ స్పందించినటువంటి సందర్భం మనం చూస్తున్న పరిస్థితి లేదు. హ్మ్. కేవలం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని హ్మ్. ఆ పదవి ద్వారా వాళ్ళకు వస్తున్న రాయితీలు పొందుతూ ఆ రకం విలాస జీవితానికే వాళ్ళు పరిమితం అవుతున్నారు తప్పిస్తే హ్మ్. ప్రజా సమస్యల విషయంలో ఏ రోజు వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు దానికి ప్రజా సమస్యలు ఉదాహరణ అంటున్నారు మీరు. ఒక్క నిమిషం సార్, మీ మాటగడ్డు. దానికి ఉదాహరణగానే హ్మ్. నేను ఒక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి. హ్మ్. గత వైసీపీ హయాంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అవును. జోనల్ విధానంలో మార్పులు కూడా తీసుకొచ్చారు. హ్మ్. చాలా సంతోషం. ఓకే. ఎందుకంటే జిల్లాలు విభజన చేయడం అనేది పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి అది అందరికి ఆమోదయోగ్యమే, దాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఓకే. కానీ జిల్లాలు విభజన చేస్తే సరిపోదు. అక్కడ హ్మ్. వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ఏ రకమైన ప్రయత్నం జరిగిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జోన్ 1లో ఉన్నటువంటి పాడేరుని జోన్ 2లోకి మార్చడం వల్ల ఈరోజు మనం అనేక అంశాల్లో అవకాశాలు కోల్పోతున్నాం. ఉదాహరణకు విశాఖపట్నం మనం తీసుకుంటే అవును. విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అవును. కేంద్రం సంబంధించినటువంటి షిప్యార్డ్ కావచ్చు, పోర్ట్ ట్రస్ట్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, అనేక రకాల డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలు కావచ్చు, ఆయిల్ కార్పొరేషన్లు కావచ్చు, అనేక రకాల సంస్థలు ఈరోజు విశాఖపట్నంలో నెలకొల్పబడి అవును. లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాటికి అన్నిటికీ కూడా 80% అవకాశాలు కల్పిస్తే ఆ 80%లో జోన్ 1 పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకే రిజర్వేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్ అవకాశాలను వస్తుంది. ప్రమోషన్లో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఏ రంగంలోనైనా కూడా ఈ 80%లో ఈ తక్కువ జనాభా ఉండేటటువంటి దాంట్లో మన 6% మనకు వస్తే ఆ రకంగా వచ్చింది కాబట్టి గతంలో ఈరోజు అనేక మంది విశాఖపట్నం లాంటి మహానగరంలో పోర్ట్ ట్రస్ట్, షిప్యార్డ్, స్టీల్ ప్లాంట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఆయిల్ కార్పొరేషన్స్ వీటన్నిటిలో కూడా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. కానీ వైసీపీ కుట్రపూరితంగా చేసినటువంటి విధానంలో జోన్ 2కి ఎప్పుడైతే మార్చిందో ఈరోజు మనం విశాఖపట్నంకి నాన్ లోకల్ అయ్యాం. ఈ నాన్ లోకల్ అవ్వడం వల్ల జరుగుతుంటే నష్టం ఏంటంటే ఈ 80%లో మనకు వచ్చే 6% కోటా నుంచి మినహాయించబడి ఈ రిమైనింగ్ 20% ఏదైతే ఉందో ఈ 20% రిమైనింగ్ స్టేట్ అంతా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టేట్ అంతా సర్దుబాటు చేసే దాంట్లో మన 20% వచ్చినా జనాభా పర్సెంటేజ్ పెరగడం వల్ల అవకాశాలు తక్కువ వచ్చి విద్యా ఉద్యోగ ప్రమోషన్లు అన్ని రంగాల్లో కూడా ఈరోజు
గిరిజనులకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదానికి మూల కారణం వైసీపీ అని అయితే ఖచ్చితంగా తెలియజేయాలి. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాత పద్ధతిలోనే మీరు కొనసాగించాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉందా ఇది అమలవుతుందని? ఖచ్చితంగా మేము చేస్తాం. అంటే ప్రయత్నం చేయడం వేరు, అది అమలు అవ్వడం వేరు. అమలు చేసి చూపిస్తాం మేము. అయితే ఇక్కడ అదే మేము అనేది, ఇక్కడ చట్టసభల్లో పోయి మాట్లాడాల్సిన వాళ్ళు మరి దొంగల్లా తప్పించి తిరుగుతున్నారు కాబట్టి చట్టసభలకు వెళ్ళి మాట్లాడే హక్కు మాకు లేదు. ప్రభుత్వంలో మేము ఉండొచ్చు, అవును, కానీ చట్టసభల్లోకి వెళ్ళి మేము మాట్లాడే హక్కు మాకు లేదు. చట్టసభల్లో పోయి మాట్లాడాల్సిన వ్యక్తులు ఈ రోజు తప్పించి తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏదైతే రాష్ట్రంలో 6 జోన్లు ఉన్నదో ఈ 6 జోన్లను 2 మల్టీ జోన్లుగా కూటమి ప్రభుత్వం చేసి గుడ్డికంట మెల్ల అనే పద్ధతిలో ఈరోజు ఆలోచన చేసి కొన్ని విషయాల్లో అయినా ప్రాధాన్యత పెంచకపోతే మరి పాడేరు డివిజన్లు ఉండే నిరుద్యోగ యువతకి లేదంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ల విషయంలో కానీ విద్యార్థులకి కానీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మన మల్టీ జోన్లో మల్టీ జోన్ 1లో కలపాలని చెప్పేసి మల్టీ జోన్ 1లో కలిపినప్పటికీ కూడా మేము సంతృప్తిగా లేము. కాబట్టే ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ నాయకులు చట్టసభలకు వెళ్ళట్లేదు, ప్రజా సమస్య మీద స్పందించట్లేదు, కనీసం సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్స్ చేసి సమస్యలు వివరించే ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పాత్రను కూడా ఈరోజు మేమే పోషిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే నేను ఈ నెల 23వ తారీఖునే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కె విజయానంద్ గారికి నేను స్వయంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి జోన్ 1 నుంచి జోన్ 2కు మారిస్తే మా ప్రాంతం ఎంత నష్టపోతుందనే విషయాల మీద నేను చాలా వివరంగా వివరించి వాళ్లకు నేను ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రం ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ఐఏఎస్ అధికారి రావత్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేసి ఆ జియో విషయంలో మార్పులు చేర్పులకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి వాళ్ళు సూచన చేయడం జరిగింది. త్వరలోనే మరి జియోలో మార్పులు చేసి జియో నెంబర్ జోనల్ 1లోకి మారుస్తారని ఆశాభావంతో ఉన్నాము. లేకపోయినా కూడా మేము ఖచ్చితంగా మరలా అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ మరలా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి ఖచ్చితంగా జోన్ 1లో తీసుకురావడానికి మేము కృషి చేస్తాము.